ఆడది అర్ధరాత్రి పూటన రోడ్డు మీద తిరిగినాడు స్వాతంత్రం వచ్చినట్లు అనేటువంటిది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు మారిపోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా మహిళలకు ఏదైనా మహిళా దినోత్సవం రోజో లేదా ఒక ఇన్సిడెంట్ జరిగిన రోజో ఒక హంగామా చేసేసి లేదా ఆ శిక్షలను వాళ్ళ దోషులను పట్టుకుని శిక్షలను విధించేసేసి అంతటితో వదిలేసేవాళ్ళు. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆయన సారథ్యంలో మహిళలు ఎవరు కూడాను ఇబ్బంది పడకూడదు, ఏ మహిళా సోదరి కూడా అఘాయిత్యాల నుండి తనకు తాను కాపాడుకొని స్వతంత్రంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక దిశ యాప్ అనేటువంటిది రూపొందించడం మనమందరం కూడా చూసాం. ఆ దిశ యాప్ వచ్చేసి 2020 డిసెంబర్ 15వ తారీఖున దాన్ని లాంచ్ చేయడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అందరికీ కూడాను అవేర్నెస్ కాలేజీ దగ్గర నుంచి అందరికీ కూడా మహిళలకి విద్యార్థినులకు అందరికీ చెప్పడము. స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు దాదాపు అందరూ కూడాను 1,56,10,015 మంది 2024 ఏప్రిల్ నాటికల్లా 1,56,15,015 మంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేయడమే కాకుండా దానిలో SOS బటన్ ఎవరైతే మహిళలు ఇబ్బంది పడతారో లేదా ఏదన్నా కూడాను అనుకోని సంఘటన ఎదురైనా తనకు తాను రక్షించుకోవడానికి ఒక SOS బటన్ అనేది అందులో ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయడమో లేకపోతే ఎవరన్నా బలాత్కరంగా పట్టుకున్నా వాళ్ళని సంరక్షించుకునేటువంటి ప్రాసెస్లో ఇలా జస్ట్ షేక్ చేస్తే ఆ మొబైల్ అనేటువంటిది ఆ యాప్ నుంచి ఇమ్మీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, అక్కడి నుంచి నిమిషాల్లోనే ఆ స్పాట్కి చేరి వారిని సంరక్షించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకురావడం మనందరం కూడా చూసాం. ఒక అప్లికేషనే కాకుండా 18 దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 13 ఫోక్సో కోర్టులని, అదేవిధంగా 12 మహిళా కోర్టులని, 19 మందిని వీళ్ళకి సత్వర న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా ఒక 19 మందిని రిక్రూట్ చేసేసి ఇమ్మీడియట్గా వారికి సత్వర న్యాయం చేకూర్చే విధంగా చేయడం జరిగింది. సో అదేవిధంగా అనేకమైనటువంటి ఫెసిలిటీస్ పెట్రోలింగ్ కోసం 900 2 వీలర్స్ ఆ దిశకు సంబంధించిన మహిళలకైతే వాళ్ళకి 163 బొలోరో వెహికల్స్ని, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వెహికల్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇవన్నీ కూడాను ఎక్కడికక్కడ ఈ వెహికల్స్లో తిరుగుతూ అర్ధరాత్రి కావచ్చు, పగలు కావచ్చు, అదేవిధంగా రిమోట్ ఏరియాలకు కూడాను ఈ పోలీసింగ్ వ్యవస్థని ప్రతిష్టపడి చేసేసి క్షణాల్లోనే, నిమిషాల్లో కాకుండా క్షణాల్లోనే వారికి సమాచారం అందించుకోవడం, వాళ్ళకి రీచ్ చేసి కాపాడడం జరిగింది. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో మహిళల మీద కోపంతోనో వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పోలీసింగ్ వ్యవస్థనంతా కూడాను కక్ష సాధింపులో దింపేసేసి వాళ్ళ నాయకులని, కార్యకర్తలని అందరినీ కూడా నడి రోడ్డు మీద వదిలేశారు. మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అనేటువంటి ఉద్దేశంతో దానితో దాడులు ప్రారంభమై ఎక్కడికెక్కడ మహిళలను, చిన్నపిల్లలను ఆ అఘాయిత్యాలు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ మనం చూసాం. మచ్చుమరి సంఘటన అయితేనేమి, పొంగనూరు ఘటన అయితేనేమి, అంతెందుకు మొన్న ప్రేమికుల దినోత్సవం రోజు కూడా మహిళల మీద యాసిడ్ అయితేనేమి, సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క నియోజకవర్గం పిఠాపురంలో ఒక దళిత ఆ యొక్క అమ్మాయి మీద జరిగితే అక్కడ చూసి పాపము పేపర్లు ఏరుకునే వాళ్ళు వాళ్ళే స్పందించారు తప్ప మరి ఈ యొక్క అనితా గారు ఏమయ్యారు ఇంతవరకు కూడా తెలియదు. అదేవిధంగా రోజుకి దాదాపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్క రోజుకి 48 మంది మీద, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని ఆన్ రికార్డు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది, ఎన్ని జరుగుతాయని. సో ఈ విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి బావమరిది, ఐటీ మినిస్టర్ గారి మామగారి ఆ యొక్క హిందూపురం నియోజకవర్గంలో కూడాను దంపతుల మీద జరిగితే, అత్యాచారాలు జరిగితే ఇంతవరకు ఏమీ లేదు. మత్స్యమరుల బాలికను కూడా ఇంకా శవాన్ని కూడా కాపాడలేదు. ఎందుకు ఇదంతా చెప్తున్నాము అంటే ఇవన్నీ కూడా దిశ యాప్ని పక్కన పెట్టారు, దిశ పోలీస్ స్టేషన్ క్లోజ్ చేశారు.
మహిళలకు సంరక్షణ బాధ్యత వదిలేశారు. వారి స్వార్థం కోసం, వారి యొక్క మనీ కోసం, వాళ్ళ యొక్క అడ్డగోలుగా అవినీతి చేసుకుంటూ వాళ్ళు వెళ్తుంటే కార్యకర్తలు ఈ విధంగా చెలరేగుతుంటే ఈరోజు ప్రభుత్వంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, హోంమంత్రి గారు ఏం చేస్తున్నారని. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నిన్న హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం జరిపి మహిళల రక్షణకు సురక్ష యాప్ తీసుకొని వస్తాము అంట. జనాలు ఎంత అమాయకంగా ఉన్నారని వాళ్ళు అనుకుంటారో తెలియదు. ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి దిశ యాప్ని దాదాపు 1,56,10,15 మంది డౌన్లోడ్ చేసుకొని అది వాడుతూ దాని ద్వారా 3 కేసుల్లో మరణశిక్ష పడడం జరిగింది. 86 కేసుల్లో దోషులను కూడా శిక్షించడం జరిగింది. 31,607 మందికి ఈ యొక్క SOS ద్వారా రక్షణ కూడా జరిగింది. క్రైమ్ రేటు కూడా 27% తగ్గిపోయింది. సో అటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ది, ప్రజలు అలవాటు పడింది, అవేర్నెస్ ఉండేది, ప్రతి ఒక్కరూ వాడుతున్నటువంటి ఈ దిశ యాప్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, జగన్ గారికి వస్తుంది ఉద్దేశంతో మహిళలతో, పిల్లలతో, వారి జీవితాలతో చెలగాటమాడుతూ విచ్చలవిడిగా వదిలేసి ఈరోజు సురక్ష అని సరికొత్త డ్రామాకు తెరలేపారు. మార్చి 8కే ఇది అమల్లోకి రావాలంట, దాన్ని తీసుకురావాలంట, అన్ని జిల్లాల ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలంట అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పోలీసు అధికారులతో సచివాలయంలో ఆమె సమీక్షించారట. సురక్షా బృందాలను పెట్టి నిఘా పెంచాలని చూశారట. ఫోక్సో కేసులో నిందితులకు శిక్షలు పడాలని చూశారట. ఎక్కడమ్మా అనితమ్మా? ఎగ్జిస్టింగ్ దిశ యాప్ ఉంది. ఆ దిశ సంబంధించిన మొబైల్స్, వెహికల్స్, తర్వాత దిశ పోలీస్ స్టేషన్లు అన్నీ ఉన్నాయి. ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కోపంతో, ఆయన మీద కోపంతోనో, ఆ ప్రభుత్వం మీద కోపంతోనో మీరు ఆ మహిళలకి ఇప్పటికైనా కూడా కాస్త ఆలోచన చేసేసి ఆ దిశ యాప్ను వాడుకోండి. సురక్ష కావాలంటే, మీకు కావాలంటే ఆ దిశ యాప్ పేరు మార్చుకోండి. ఓ సురక్షనో, భరక్షనో, లేకపోతే ఇంకా మీ పేరో, మీ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల పేరులో ఎవరితోనే పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మహిళలకి, వారి యొక్క కుటుంబాలని, వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము. ఇదే అనిత గారు ఈరోజు సురక్ష గురించి చెప్తున్నారు కదా. నారా లోకేష్తో కలిసి మీకు తెలిసే ఉంటుంది, ఆన్లైన్లో వీడియోలు కూడా ఉంటాయి యూట్యూబ్లో. దిశ యాప్ అనేటువంటి పేపర్లు తీసుకొని తగలబెట్టారు, రోడ్డు మీద తగలబెట్టారు. అటువంటి దిశ యాప్ని తగలబెట్టించేసి ఈరోజు పేరు మార్చి సురక్ష పేరుతో బయటకు వస్తున్నారు. ఏమనుకోవాలి వీళ్ళను? ఆ దిశ యాప్కి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకొని సాక్షాత్తు భారత ప్రభుత్వము 19 అవార్డులు దీనికి దిశ యాప్కి, దిశ పోలీస్ స్టేషన్కి, మహిళా సంరక్షణకు సంబంధించినటువంటి వాటిలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి 19 జాతీయ అవార్డులు వచ్చాయి. వాటిని కూడా ఒకసారి ఆలోచన చేసేసి ఈరోజు మీ సురక్షా డ్రామాలన్నీ ఆపేసి దిశ అనేటువంటి అప్లికేషన్ను మరోసారి ఇప్పుడు అమల్లోకి తీసుకురావాలని, తద్వారా మహిళలని కాపాడాలని, వారి యొక్క మానభంగాలకు కాకుండా, అఘాయిత్యాలకు పోకుండా చేయాలి. అదేవిధంగా ఈ రికార్డు కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లెక్కల ప్రకారము ఎంతమంది ఉన్నారయ్యా ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే అత్యధికంగా కూటమికి సంబంధించినటువంటి 18 మంది ఎమ్మెల్యేలట. 2 జనసేన ఎమ్మెల్యేల మీద ఈ యొక్క కేసులు కూడా ఉన్నాయి. సో మీరు ఎలా చేస్తే అలా జరుగుతూ ఉంటుంది. దయచేసి ఈ దిశని అమల్లోకి తీసుకురావాలని మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, కావాలంటే సురక్షనో లేకపోతే ఇంకొక పేరైనా పెట్టుకున్నా దిశ ద్వారా మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ యొక్క మానభంగాలను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.